సత్యం శివం సుందరం 6వ భాగం. 5వ భాగంలో సత్యమూర్తి ఉమని పెళ్లి చేసుకుంటాడు. సుందరి భరించలేకపోతుంది. శివరావు సత్యమూర్తి లాంటి అల్లుడు దొరికినందుకు బాగా ఆనందిస్తాడు. ఉమ, మీనాక్షి సత్యమూర్తిని కూడా శివరావులాగా చూడడం, మాటలతో వేధించడం మొదలు పెడతారు. కథ కొనసాగుతుంది. ఓ, అయితే నాతో నీకేం సంబంధమని ఇంత ప్రేమగా వెంటబెట్టుకుని వెళ్తున్నావు? సంబంధం కాదు, బాధ్యత. ఏమిటా బాధ్యత? ఉమా రోషంగా బుసలు కొడుతున్నది. బయటే కానీ గదిలో మనం భార్యాభర్తలం కాదు. ఇక నాతో ఏమవసరమని వెంట రమ్మంటున్నావు? లోకం నీ మగతనాన్ని హేళన చేయకుండా జాగ్రత్త పడుతున్నావా? ఛీ, నోర్ముయ్! అసహ్యం ముట్టిపడుతున్నది సత్యమూర్తి స్వరంలో. జరిగిన దానికి ఏమాత్రం సిగ్గుపడినా, ఏమాత్రం అభిమానం ఉన్నా నోరు మూసుకుని పడి ఉందువు. నీ బ్రతుకు రట్టు కాకుండా చేసినందుకు, ఇంటి పరువు కాపాడినందుకు తల్లి కూతుళ్ళు నన్నే నిలదీస్తున్నారా? మనిషికి కోరికలు సహజం, సిగ్గెందుకు? అలా నేను ముక్కు మూసుకొని కూర్చోలేను. తప్పదు, నిన్ను నేను భార్యగా చూడలేను. అయితే నా నాన్న నన్ను వదిలేయి. ఉమా, మీ నాన్నగారు జీవించి ఉండడం నీకు ఇష్టం లేదా? పతితగా మారాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఉమా, అతడెవరో నాకు చెప్పు. మీ వివాహం జరిగేట్టు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను, మీ నాన్నగారికి నచ్చజెప్పి. అంతేకాని నీ బ్రతుకును అపవిత్రం చేసుకోకు, నా జీవితం నరకం చేయకు. మై ఫుట్, ఈ పాడునీతులు నాకు చెప్పకు. ఇంత రాయిలా ఉండగలవాడితో నేను బ్రతకలేను. తప్పు నాది కాదు. ఈ గండం గడవటానికి నీ తప్పు నా నెత్తిన వేసుకుని పెళ్లి చేసుకోమని నీ అంతట నువ్వే కోరావు ఆనాడు. గుర్తు చేసుకో. ఆత్మహత్య చేసుకోబోతున్న నిన్ను, ప్రాణం తీసుకోబోయిన మీ నాన్నగారిని చూసి నేను ద్రవించిపోయాను. నా జీవితాన్ని త్యాగం చేశాను. ఫలితం నాకు నిత్య నిరసనలు, దూషణలు. నా తల్లికి తీరని దుఃఖం, వేదన. అతడి కంఠం బాధతో సుళ్ళు తిరిగింది. నాకేం తెలుసు నువ్వింత బండరాయివని? ఉమా రెచ్చిపోతూ అన్నది. ఏదో ఓ పెళ్ళంటూ ముందు జరిగితే తర్వాత ఏదో వంకన విడాకులు తీసుకొని అడ్డు తొలగించుకోవచ్చని, అందుకే నిన్ను ఇంటికి పంపుతానని, నిన్నేదో కారణంగా వివాహానికి అంగీకరింపచేయమని మమ్మీ చెప్పింది. ఈ విషయం నీకు తెలిసి ఇష్టమయ్యే చేసుకుంటున్నావు అనుకున్నాను. కానీ ఇలా బంకమట్టిలా ఎంత విదిలించినా పట్టుకు వేలాడతావని అనుకోలేదు. ఉమా ఉచ్చారణ ఉరిమినట్లు లేదు, ఉగ్రత అసలే లేదు. హఠాత్తుగా ఒక ఘోర సత్యాన్ని విని అధఃపాతాళానికి కృంగిపోతున్న ఆక్రందన స్వరం అది. కొన్ని క్షణాలు భయంకర నిశ్శబ్దంలో మృంగుడు పడిపోయాయి. ఆ నిశ్శబ్దాన్ని సత్యమూర్తి నీరవ స్వరం ఛేదించింది. జీవితం ఆటలాడుకోవటానికి కాదు, విలువైంది అని నా ఉద్దేశం. ఆ పైన నీ ఇష్టం. జీవితాన్ని రట్టు చేసుకుని మీ నాన్నగారి ప్రాణాలే తీస్తావో, లేదా ఈ గుట్టును మన మధ్యనే మరణించనిస్తావో. గదిలో నుండి బయటకు వెళ్ళిపోయిన అతడు చీకట్లో నిలబడి ఉన్న సుందరిని గమనించలేదు. ఇన్నాళ్లుగా సుందరి మనసులో తెగని ప్రశ్నావళికి నేడు అతి చేదు సమాధానాలు దొరికాయి. ఘోటక విషతుల్యమైన ఈ ఘోర సత్యాలను వింటూ ఆమె నిలబడే శక్తిని కూడా కోల్పోయి క్రింద పడిపోతానేమో అనే భయంతో స్తంభాన్ని గట్టిగా ఆసరాగా పట్టుకున్నది. కుటుంబం పరువు పరపతి కొరకు అంతులేని త్యాగం చేసిన సత్యమూర్తి గారు దేవుడే కదా. దుఃఖం కట్టలు తెంచుకొనగా తన గదిలోకి వచ్చి పడింది. వాడెవడు? కుమారా, శంకరా? డాడీకి ఈ విషయం తెలియదన్నమాట. నేను చెప్పివేస్తాను. కానీ ఆమె కాళ్ళు నడవమని పట్టుబట్టాయి. వద్దు, ఆయన తట్టుకోలేరు. ఈ గుండె భారాన్ని నేనే మోయలేకుండా ఉన్నాను. ఇక ఆయన ఎంత బాధపడతారో. చీచి, మమ్మీ, అక్క ఎంత నీచాన్ని గొడిగట్టారు. డాడీ, దుఃఖంతో పూడుకుపోతున్న గొంతును ఎలాగో సరిచేసుకుని అన్నది సుందరి. రోజు వేళకు భోజనం చేస్తానని మాటివ్వండి. శివరావు తన దుఃఖావేదనలను గుబురుమీసాల చాటున దాచి దరహాసాన్ని అరువు తెచ్చుకున్నాడు. పిచ్చి తల్లి, ఈ మాత్రానికి ఇంత బాధపడుతున్నావు? రేపు నువ్వు నీ ఇంటికి వెళ్ళవలసిన దానవే కదా. అప్పుడేం చేస్తావు ఈ తండ్రిని? కోప వివసరాలైంది సుందరి. నేనిక్కడ ఉండటం ఇష్టం లేకపోతే పోనీ అలాగే తరిమివేయండి, త్వరగా ఎవెన్నో వెదికి. శివరావు పకపకా నవ్వేశాడు. ప్రతి ఆడపిల్ల ఇలాగే అంటుంది మొదట్లో. పెళ్ళయ్యాక పుట్టింటికి ఓ ఉత్తరం రాసే తీరిక కూడా లేదంటుంది. సుందరి నవ్వలేదు. చాలాసేపు గంభీరంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. డాడీ, ఒక్క మాట అన్నది హఠాత్తుగా తలెత్తి. చెప్పమ్మా. నా ఇష్టం లేకుండా, నన్ను సంప్రదించకుండా మీరు నాకెవ్వరినీ కుదర్చవద్దు, ఎవరికీ మాట ఇయ్యవద్దు.
నాకు వివాహంపై ఇష్టం లేదు, స్థిరంగా గంభీరంగా అనేసి మరీ అతడి మాట వినకనే వెళ్ళిపోయింది గబగబా. ఆమెకు తల్లితో ఏమీ మాట్లాడాలనిపించలేదు. అత్తవారింటికి ఏగబోతున్న ప్రియపుత్రికకు తల్లి బుద్ధులు నేర్పుతున్నది. వాడి అధికారంలో పడి ఉండకు, ఇష్టం వచ్చినట్లుండు, కోటేశ్వర్ల పుత్రికవు. ఆ ముసలిదాన్ని ఎప్పుడూ హద్దుల్లో ఉంచు. ఇప్పుడు రాకపోతేనేం, 1-2 నెలల్లో ఏదో వంకన తప్పకుండా వస్తాను. ఎప్పుడు డబ్బు కావాలన్నా రాయి తల్లి. ఈ మాటలు విన్న సుందరి మనసు సత్యమూర్తిపై సానుభూతితో నిండిపోయింది. ఇటువంటి ఈమెతో జీవితం ఇంతవరకు లాక్కువచ్చిన డాడీ ఓర్పు ఎంత శ్లాఘనీయమైనది అని తలపోయకుండా ఉండలేకపోయింది. లాన్లో అన్యమనస్కంగా కూర్చున్న సత్యమూర్తి ఆమెకు కనిపించాడు. మరో అరగంటే ఉంది ప్రయాణానికి. తీరని వేదన అతడి వదనంలో ద్యోతకమవుతున్నది. తన రాకను తెలియజేయడానికి సన్నగా దగ్గింది. ఇటు తిరిగి చూసిన సత్యమూర్తి ముఖం మ్లానమైంది. అక్కడి నుండి లేచిపోబోతున్న అతడిని ఆమె మాటలతోనే అడ్డుపడి ఆపింది. వెళ్ళకండి, మీతో మాట్లాడాలనే వచ్చాను. విస్మయంగా చూసిన అతడి కనులు అంతలోనే వాలిపోయాయి. నేను మీతో రావడం మీకు ఇష్టమేనా? ఆ మాట చెప్పటానికి నేనెవరిని సుందరి? మీ ఇంటికి వచ్చే ముందు మీ అనుమతి తీసుకోవద్దా? నా ఇల్లు, నిర్లిప్తంగా అన్నాడు. అందరూ తలో విధంగా మిమ్మల్ని హింసిస్తున్నారు. కుటుంబ పరువు, ప్రాణాలు నిలబెట్టిన దేవతను నేను కూడా బాధించడం నాకు ఇష్టం లేదు. సుందరి, అవును, మీకు ఇష్టమైతేనే నేను వస్తాను. మీరు మా కుటుంబంలో కలియడం వల్ల మీరేం కోల్పోయారో నాకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదేమో. సుందరి అతడి స్వరం గళాన్ని దాటలేకపోయింది. పలు భావాలతో కనురెప్పలు రెపరెపలాడాయి. సుందరి అధోవదనైంది. నేను అన్నీ విన్నాను రాత్రి. ఆనాడు మీకు ఉద్యోగం ఇప్పించి ఎంతో ఉపకారం చేశాననుకున్నాను. కానీ మీ జీవితాన్ని నాశనం చేస్తున్నానని. ప్లీజ్ సుందరి, ఇక ఆ విషయం మాట్లాడవద్దు. మనం దురదృష్టవంతులం అంతే. నీ జీవితమైన ఆనందంగా గడవాలనే కోరిక మినహా నేడు నేను ఆ భగవంతుని ప్రార్థించేది ఏమీ లేదు. నా జీవితానికి ఆనందమా? పోనీయండి ఆ విషయం. నా రాక వల్ల అక్కడ మీకు ఇబ్బంది లేదు సుందరి. వస్తే ఒక మహాపాపం జరిగిపోకుండా కాపాడగల వారమవుతాం. అదేమిటి? అటూ ఇటూ చూసి తగ్గు స్వరాన అన్నాడు. పుట్టిన శిశువును రహస్యంగా ఏ అనాథ శరణాలయానికో ఇచ్చివేయాలని మీ అమ్మ అక్కగార్ల పథకం. మై గాడ్! దారి తప్పి వస్తున్న ఆ దురదృష్ట జీవికి అన్యాయం జరగకుండా కాపాడటానికే నేను పట్టుదలగా ఉమని వెంట తీసుకువెళ్తున్నాను. ఎందుకు మీ సహకారం అవసరమే. సుందరి చాలాసేపు ఆలోచనలో మునిగిపోయింది. ఈ రహస్యం ప్రశ్న ఎలా అడగాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ ఇద్దరూ మాట్లాడుకున్న వివరం ఒకనాడు ఉమ ఆవేశంలో నన్ను తిడుతూ చెప్పేసింది. ఏ దశకొచ్చింది కుటుంబ స్థితి? నిట్టూర్చింది సుందరి. అంతేకాదు సుందరి, కుటుంబానికి ఆప్తులు, ఇటీవల జరిగిన విషయాలన్నీ తెలిసినవారు ఆయన పరబ్రహ్మం గారికి నేను ఈ విషయాన్ని చెప్పి ఆయన సాయం కోరక తప్పలేదు. ఏమన్నారు? సుందరి ఉత్కంఠ. ఉమ కొరకు విజయవాడలో వారికి తెలిసిన లేడీ డాక్టర్ని ఏర్పాటు చేస్తానన్నారు. సుందరి భారంగా నిట్టూర్చింది. ఆఫీస్ పనులు అవి ఇవి అని బయట తిరగక తప్పదు. నేను ఉమను కాస్త కాచుకోవటానికి మీరుంటే నాకు నిశ్చింత. మా అమ్మగారు అమాయకురాలు, ఏమీ తెలియదు. కానీ అక్కకు నాకు అంత సఖ్యత లేదు. మేమిద్దరం మాట్లాడుకునేదే చాలా తక్కువ. నాకు తెలుసు. కానీ ఉమకు ఆలోచన కంటే ఆవేశం, అవివేకం అధికం. ఇంకా ఆమె పాత స్నేహాలు. ప్లీజ్ చెప్పకండి. వినలేనట్లు చెవులు మూసుకున్నది సుందరి. మీతో వస్తున్నాను, వీలైనంతగా మీతో సహకరించడానికి అంటూనే పరిగెత్తినట్లే నడిచిపోయింది. అతడికి తెలుసు ఆమె అశ్రువులను తాను చూడరాదనే అలా పారిపోయిందని. ఆమెకు తెలుసు అతి గంభీరంగా కనపడుతున్న అతడి అంతరంగం అవధులు లేని శోక సముద్రమై కెరటాలు వేస్తున్నదని. 1 నిమిషం అక్కడే ఆగండమ్మా. చేతిలో పళ్ళెరంతో ఆనందంగా ఎదురొచ్చింది భద్రమ్మ. నాన్సెన్స్, ఇలాంటి చాదస్తాలన్నీ నాకు నమ్మకం లేవు. భద్రమ్మను కన్నెత్తి కూడా చూడకుండా టకటకా నడిచి వెళ్ళిపోయిన ఉమా కాళ్ళ చెప్పులు కూడా విడవకుండానే సోఫాలో కూలబడి ఎదుటి రౌండ్ టేబుల్ మీద కాళ్ళు బారజాపింది. ఆ హాల్ను, పరిసరాలను ఒకసారి కలియ చూసి తృప్తిగా స్వాగతంగా అనుకున్నది. వెరీ గుడ్. డాడీ నాకు ఏ లోటు జరగని ఇంటిని ఏర్పాటు చేశారు. అప్పటికి ఆమెకి గుర్తుకొచ్చింది ముఖ్య విషయం. ఏరి, ఈ ఇంట్లో నౌకర్లనే వాళ్ళెవరూ లేరా? యజమానులు వచ్చిన విషయం అసలు తెలుసా తెలియదా? హుంకరిస్తూ కేకలు వేసింది. చిత్తం ఉన్నానండి. గబగబా ఓ 4 పురుషులు, ఒక స్త్రీ పరిగెత్తుకొచ్చారు. ఏమేం పనులు చేసేవాళ్ళు మీరంతా? టీవీగా అడిగింది. నేను వంట మనిషిని. నేను ఇంటి కాపలాదారును. ఒక్కరొక్కరుగా అంతా తమకు తామే పరిచయాలు చేసుకున్నారు చేతులు కట్టుకు నిలబడి.
ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో, తన కొరకు ఏ ఏ వేళలలో ఏ ఏ విధంగా ఏమేమి అమర్చాలో, ఆజ్ఞాపాలన చేయాలో దర్జాగా సెలవిస్తుంటే సత్యమూర్తి గబగబా తనకేమీ పట్టనట్లుగా మేడ మీదికి వెళ్ళిపోయాడు. అక్కకు పూర్తి భిన్నంగా సుందరి భద్రమ్మకు వినమ్రతతో నమస్కరించి యోగక్షేమాలు కనుక్కుంది. తండ్రిగారి నమస్కారాలు అందజేసింది. వంట ఇంటి పనిలో తాను సాయం చేస్తానంటూ ఆమెను వెంబడించింది. కోడలి ప్రవర్తన వల్ల భద్రమ్మ ముఖం ఇంకా మాడి ఉండడం సుందరి గమనించింది. అందుకే ఆమె మనసుకు ఉల్లాసం కలిగించటానికన్నట్లుగా ఏదో ఒకటి మాట్లాడసాగింది. ఇంతటి సుగుణశీలను వదిలి కుమారుడు అంత మూర్ఖంగా ఆ తేనెతుట్టలాంటి పిల్లని చేపట్టాడేమిటి అని ఆమె లోలోన బగచసాగింది. కాఫీ తీసుకున్నాక స్నానం చేసిరమ్మా అన్నది. ముందు బావకిచ్చొస్తాను. సత్యమూర్తిని ఆ పదంతో సంబోధించటానికి ఆమె నవనాడులు కృంగిపోతున్నాయి ఆత్మవంచనా భావంతో. కానీ తప్పదు. భద్రమ్మకు అనుమానం కలగకుండా నాటకమాడి తీరాలి. నువ్వెందుకులేమ్మా, ఉమా తీసుకువెళ్తుంది. భద్రమ్మ వారింపును ఎలా కాదనేది. కానీ ఉమా అటువంటి పనులు చేస్తుందా? అక్క అలసటగా ఉన్నట్టుంది అని ఆమెకు కూడా కాఫీ తానే తీసుకువెళ్ళింది సుందరి. అప్పటికి పని మనుషులపై అథారిటీ చేయడం పూర్తి చేసిన ఉమా చెంగున దుముకుతూ మేడమెట్లు సగభాగం దాటింది. అయ్యో అయ్యో, భద్రమ్మ కంగారుగా వారిస్తూ పరుగున వచ్చింది. వట్టి మనిషివి కూడా కాదమ్మా, అలా గెంతకూడదు, నింపాదిగా నడవాలి. చికాగ్గా చూసింది ఉమా. ఈ ఆర్భాటం విని వచ్చి అటు మెట్ల మీద నిలబడిన సత్యమూర్తిని ఉద్దేశించి అన్నది భద్రమ్మ. అమ్మాయి పైకి కిందికి తిరిగి అలసిపోవటం మంచిది కాదు. నువ్వు కింద గదుల్లోనే ఉండు బాబు. అదే సమయంలో సుందరి కాఫీ ట్రేతో రావడం ఉమకి పిచ్చెక్కించినట్లే అయింది. నౌకర్ల పనులు నీ తలకెత్తుకోకు, అందుకే వచ్చావా నా వెంటబడి? సుందరి ముఖం పాలిపోయింది. మనం ఉన్న చోట మన పద్ధతులే జరుగుతాయి. ఈ పాత చాదస్తాలు ముసలి సలహాలు నాకు అక్కర్లేదు. వాళ్ళ పనులన్నీ నౌకర్లకు చెప్పాను, వాళ్లే చేసుకుపోతారు. ఎవరు మరే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టక్కర్లేదు. వంటగదిలో మగ్గడం, గిన్నెలు కప్పులు పట్టుకొని తిరగడం మా దర్జాలకు తగదు. ఈసడింపుగా అని చరచరా పైకి వెళ్ళిపోయిన ఉమను నిస్తేజంగా చూస్తూ నిలబడిన భద్రమ్మ కన్నుల నిండా నీరు చూసిన సుందరి మనసు గిలగిలలాడింది. తానేదో అపరాధం చేసినట్లుగా తలవాల్చుకుంది. సత్యమూర్తి నెమ్మదిగా తల్లిని సమీపించాడు. నువ్వు ఏ విషయంలోనూ కలగజేసుకోకమ్మా, వాళ్ళ ఇష్టప్రకారం ఉండని. మరింత నిర్ఘాంతపోయింది భద్రమ్మ. బాబు, నీకు నా మాట తప్పుగానే ఉన్నదా? అమ్మా బాధగా కణతలు రుద్దుకున్నాడు. తప్పొప్పుల సంగతి కాదు, వినని వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని. భగవంతుడా, నా కొడుకు కూడా ఎలా మారిపోయాడు అనే వేదనాభావం వ్యక్తీకరిస్తున్న ఆమె ముఖాన్ని చూడలేక ముందు హాల్లోనికి పోయాడు. సుందర్ స్థితి అడకత్తెరలో పోకగా మారింది. అటు అక్కకు నచ్చజెప్పలేదు, ఆమె వినదు. ఇటు పూర్తిగా పరాయి వాడైపోయిన సత్యమూర్తితో ఏ చనువుతో మాట్లాడగలదు? ఉమా ఆప్యాయంగా వీడ్కోలిస్తున్న వ్యక్తి ఎవరా అని ఆరాగా చూసిన సుందరి నివ్వెరపోయింది. శంకర్, వీడెందుకు వచ్చాడు ఈ ఊరు? జాగ్రత్తగా ఉమ చర్యలను కనిపెడుతున్న సుందరి గ్రహించింది. 2-3 రోజులకు ఒకసారి శంకర్ వస్తూనే ఉన్నాడు. సత్యమూర్తి ఇంట ఉండని వేళలలో గదిలో కూర్చుని ఒకటే మంతనాలు. వచ్చినప్పుడల్లా 1-2 గంటలో ఉంటాడు. సుందరి మనసున నూతన భయ సందేహాలు ఉత్పన్నమైనాయి. ఆమె తనను గురించిన చింత విచారము విస్మరించింది. ఇటీవల కుటుంబం పరువు ప్రతిష్టలు నిలిపిన దేవతామూర్తి సంతోషం కొరకు నేనేం చేయగలను అనే తపనతోనే సతమతమవుతుండగా ఇప్పుడీ కొత్త సమస్య. అతడెందుకు వస్తున్నాడక్క? సాహసించి అడిగింది ఒకనాడు. ఏం, నీ స్నేహితులు నీకోసం రారా? కళ్ళెర్రజేసి ఎదురు సవాల్ వేసింది ఉమా. కానీ బావ లేనప్పుడు రహస్యంగా ఎందుకు వస్తున్నాడు? నోర్ముయ్, హద్దులు మీరి మాట్లాడకు. కర్తవ్యం స్ఫురించలేదు సుందరికి. మాకు బంధువు అని అబద్ధం చెప్పింది ఒకనాడు ఆరాగా అడిగిన భద్రమ్మకు సుందరి. వయస్సు మీరిన భద్రమ్మ లౌక్యాలు తెలియందే కావచ్చు, కానీ లోకం పోకడలు ఎరగని అమాయకత్వం మాత్రం కాదు. మరి బంధువు అయితే నువ్వు మాట్లాడవేం? ఈ ఎదురు ప్రశ్నకు తడబడింది సుందరి. మరో అనృతం పలకలేక ఏదో పనిమిషతో ఆమె సమక్షం నుండి తప్పుకున్నది. పెద్దవారి మనసున అనుమానాలు తేలిగ్గా సమసిపోవు. రాత్రి 2 గంటలకు ఫోన్ మోగుతున్నది. ఎవ్వరూ మేల్కొని ఉన్నట్లు లేదు. చాలాసేపు చూసిన భద్రమ్మ లేచి వెళ్ళింది. సత్యమూర్తితో మాట్లాడవాలని అడుగుతున్నారు ఎవరో. మేడ మీద ఫోన్ పాడైంది కాబోలు, నేను పిలుచుకొస్తాను అని పైకి వెళ్ళిన భద్రమ్మ తాచుపామును చూసినట్లు జలధరింపుతో నిలబడిపోయింది. ఉమగది వేరు, సత్యమూర్తి గది వేరు. ఇదేమిటి? తన ఎడల ఉమకు గల అయిష్టతను ఆరంభంలోనే గమనించిన భద్రమ్మ
ఏనాడు పై గదులలోనికి వెళ్ళలేదు, పరిశీలించలేదు. ఈనాడే కాదు, ప్రతిరోజు సత్యమూర్తి ఆ గదిలోనే పడుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ అమర్చి ఉన్న సర్వ సామాగ్రి చూడగా నిత్యం సత్యమూర్తి వదనం చింతామగ్నము గంభీరము అయి ఎందుకుంటున్నదో ఆమె లీలగా గ్రహించగలిగింది. ఏకైక కుమారుడి సంసారపు స్థితి ఇంత హీనగతిలో ఉన్నదా? దుఃఖం పెళ్ళుబికి రాగా మౌనంగా కిందికొచ్చేసింది అతడిని నిద్రలేపకనే. జీవితానికి అతి ముఖ్యమైన వివాహ విషయంలో ఎందుకింత తప్పుటడుగు వేశాడు సత్యం? ఎంతో నిదానస్తుడే. అతి బంధనంగా ప్రవర్తించే లక్ష్మీరూపిణి సుందర్ని వదిలి ముళ్ళకంప వంటి ఉమపై ఎందుకు మోజుపడ్డాడు? ఈ సమాధానం తెలియని ప్రశ్న ఆ రాత్రంతా ఆమె మెదడును తినివేసింది. ఉదయం లేస్తూనే ఉమ చేస్తున్న హడావుడికి ఆమెకు అసలు సంగతి జ్ఞప్తికొచ్చింది. రాత్రి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న మూర్ఖులెవరు? రిసీవర్ మళ్ళా దాని స్థానంలో ఉంచాలని తెలియదా? అలా తీసి వదిలేశారు. ఫోను డిస్కనెక్ట్ అయింది. నౌకర్లెవరూ కూడా తమకు తెలియదని విన్నవించుకుంటున్నారు. అయ్యో మర్చిపోయాను, నేనే రాత్రి 2 గంటలకి ఫోన్ వచ్చేసరికి మీరంతా నిద్రల్లో ఉన్నారు, మరిచేపోయాను. భద్రమ్మ మాటలు విని ఉమా శివమెత్తిపోయింది. ఎంతలో వాళ్ళు అంతలో ఉండాలి. ఫోన్ ఎత్తిన తర్వాత తిరిగి సరిగ్గా పెట్టాలని కూడా తెలియని వాళ్ళు అసలు దాని జోలికి పోవడం ఎందుకు? తగుదునమ్మా అంటూ భద్రమ్మ ముఖం వర్ణించనలవి కానంత వివరణమైంది. ఉమా కోపంగా అదిలించబోయిన సత్యమూర్తి సుందరి అభ్యర్థనను మన్నించి ప్రయత్నపూర్వకంగా తన కోపాన్ని దిగమింగుకున్నాడు. చూడండి, అక్క నోటికి హద్దు పద్దు లేదని తెలిసి పరిస్థితుల్ని తీవ్రం చేయడం దేనికి? ప్లీజ్ మరో విధంగా భావించకండి అత్తయ్య గారు. అక్క స్వభావమే అంత, క్షమాపణపూర్వకంగా అన్నది. భద్రమ్మ పైకి తొణికే స్వభావము, నోటికొచ్చినట్టు పెటపెట ప్రేలే నైజము కలది కాదు. ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది పైకి. కానీ ఉమను అహర్నిశలు కనిపెడుతూ పరిశీలించసాగింది. వివాహమై 3 నెలలు మాత్రమే అయింది. కానీ ఉమ 7వ నెల మోస్తున్న దానిలా కనిపిస్తున్నది. ఏమిటి విపరీతం? ఒకరి విషయాలు చాటుగా వినే స్వభావం లేకున్నా ఇప్పుడు పనిమాల అదే పనిగా పెట్టుకున్నది. ఉమా సత్యమూర్తిపై ఎప్పుడూ చిరుబుర్లాడుతూనే ఉంటుంది. మరి ఏకాంతంలో ఎలా ప్రవర్తిస్తుంది? ఈ విషమ ప్రశ్నకు కూడా ఒకనాడు విషం లాంటి సమాధానం దొరికింది. ఉమా సత్యమూర్తుల వాదోపవాదాలు చాటుగా ఉండి విన్న భద్రమ్మకు సత్యం తేటతెల్లమైంది. ఛీ, ఈమె నా కోడలు కాదు, ఈ కాపురం నా కొడుకుది కాదు, ఒక్కగానొక్క బిడ్డ. ప్రాణాలన్నీ వాడి మీదనే పెట్టుకొని బ్రతుకుతున్నానే, వాడి బ్రతుకునిలా ఎందుకు చేశావు దేవుడా అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ ఇంట మరొక లిప్తకాలం నిలబడినా తనకు ఆ భ్రష్టత్వం సంక్రమించగలదనే భయంతో గజగజలాడిపోయింది. పక్కింటి పార్వతమ్మ గారు చెప్పింది, వాళ్ళంతా యాత్రా స్పెషల్లో బయలుదేరుతున్నారు, నన్ను రమ్మన్నది. అమ్మ ఒక్కతెవు. సత్యమూర్తి మాటలు పూరింపలేకపోయాడు. పర్వాలేదు నాయనా, ఒంట్లో శక్తి ఉండగానే తీర్థయాత్రల్ని సేవించుకొని కాదనుకు. సత్యమూర్తి పరీక్షగా చూశాడు తల్లిని. అమ్మా, నా మీద కోపం కానీ రాలేదు కదా? దుఃఖంతో జలపూర్ణమైన భద్రమ్మ కళ్ళు పృథ్వీపై నిలిచాయి. నా కళ్ళకు ఒకే దీపానివి. నిన్ను చూసుకుని గర్వమే కానీ కోపం ఉండదు బాబు నాకు. ఉమ స్వభావమే అంత. తన వల్ల మనసు నొప్పించుకోవద్దమ్మా. పేలవంగా నవ్వింది భద్రమ్మ. నేను అటువంటి దాననేనా బాబు? తర్కించకు, నన్ను సంతోషంగా పంపు, జన్మ సార్థకం చేసుకోనివ్వు. ఉమను ఈ స్థితిలో వదిలి ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. అందుకు ఆమె నీరసహాసమే జవాబైంది. వాళ్ళ తల్లిగారు వస్తారు, డాక్టర్లు ఉండనే ఉన్నారు. కోడల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళిందని లోకులు అనుకుంటారు. అనుకోని, నేను నా చాదస్తాలు ఉమకు ఉపకరించవు బాబు. బరువుగా నిట్టూర్చాడు సత్యమూర్తి. వెళ్ళమ్మా, కనీసం నీ మనసుకైనా శాంతి లభిస్తే అంతే చాలు. ఒక్కగానొక్క కొడుకునై కన్న తల్లిని సుఖపెట్టలేకపోతున్నాను. నన్ను మనసారా క్షమించమ్మా. 2 చేతులలో ముఖం దాచుకున్నాడు. సుందరి, సత్యాన్ని కాస్త నువ్వే కనిపెట్టి చూస్తుండు తల్లి. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వెళ్ళగలుగుతున్నాను. సుందరికి మరీ మరీ చెప్పి వీడ్కోలు తీసుకుంది భద్రమ్మ. ఉమ ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. ముసలి దయ్యం పీడ వదిలింది అనుకుంది కసిగా. గుడ్ గర్ల్. శంకర్ మెచ్చుకోలుగా ప్రేమగా చూశాడు ఉమను. మహా పొగిడావులే. ఉమ గారంగా చిరుకోపం ప్రదర్శిస్తోంది. కొత్త కారు కొనుక్కోవాలని ఓసారి అడిగాను. 40,000 పంపారు. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కొంటానంటే 1,00,000 పంపింది మమ్మీ. అందుకేగా మంచి అమ్మాయి అంటున్నాను. ఏమో శంకర్, నాకు భయంగా ఉన్నది. ఎప్పుడైనా మమ్మీ డాడీ వచ్చి ఏవి నువ్వు కొన్న వస్తువులను అడిగితే ఏం చెప్పేది? పిచ్చిదానా, నవ్వేస్తూ డ్రాఫ్ట్ని జేబులో భద్రపరుచుకున్నాడు శంకర్. సమయానుకూలంగా ఏదో ఒక అబద్ధం చెప్పేయాలి మరి.
ఈ డబ్బు లేందే మరి మనం ఒకటయ్యేది ఎలాగా? నా భార్యకు ఎంతో అంత ఇచ్చి వదిలించుకోవాలి, నీ సత్యంగాడిని అడ్డు తొలగించుకోవాలి, అప్పుడు మన పెళ్ళి. అవన్నీ సరే, కానీ నాకేమిటో భయంగా ఉన్నది. ప్లీజ్ ఇక డబ్బు అడగకు నన్ను. అలవోకగా నవ్వి మాట మార్చాడు శంకర్. ఇంతకీ నీ భర్త ఇంకా ప్రవరాక్యుడేనా అన్నాడు ఆమె సరసని కూర్చుని దగ్గరకు తీసుకుంటూ. వట్టి జడ పదార్థం కసిగా అంది. అందాల రాశిని ఎదురుగా అలా వదిలిపెట్టి వ్రతం పాటించుతున్నాడంటే సత్యంగాడు దేవుడా అనిపిస్తుంది. దేవుళ్లకు కూడా నీలాంటి రంబలను చూసి మతులు చెడిన సందర్భాలు విన్నాం. మరి తన అందాన్ని పొగిడిన యువకుని వద్ద ఉమకు మంచి చెడుల మీద విచక్షణ జ్ఞానం ఉండదు, శరీరం మీద స్పృహే ఉండదు. ఇదివరకు ఇలాగే తీపి తీపి మాటలు చెప్పావు, తీరా ఎవతనో పెళ్లి చేసుకున్నావు గోముగా అన్నది అతడు ఒడిలో కరిగిపోతూ. అయితే ఏం తక్కువైంది చెప్పు? ఇలా దొంగతనంగా కలుసుకోవడంలోనే మజా ఉంది. వెధవ పెళ్ళి చికాకు తప్ప ఏముంది? అందుకేగా దానికి విడాకులిచ్చి పారేస్తున్నాను. కొద్ది నెలలు ఓపిక పట్టు, ఇక మనదే రాజ్యం. ఈ శంకర్ ఉమల గూడు పుటాణి ఏమిటో ఎంతకు బోధపడలేదు సుందరికి. కానీ ఉమకు గల వేలంబేరి అలవాట్లు తెలిసినవి కావటం వలన కొన్ని విషయాలు ఊహించుకున్నది. రోజు ఉదయం వేళల్లో శివరావు, మీనాక్షి ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటారు కుమార్తెలతో. అయితే ఆ సమయంలో రహస్యాలు మాట్లాడగల అవకాశం లేదు సుందరికి. సత్యమూర్తితో ఏమీ చెప్పగల ధైర్యం ముందే లేదు. ఉమ ఇంటలేని సదవకాశం చూసి తండ్రికి ఆఫీస్కి ట్రంకాల్ చేసింది. డాడీ, మీరొచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది డాడీ. నా పనుల సంగతి తెలియదా అమ్మా? ఏం బెంగ పెట్టుకున్నావా నా మీద? డాడీ, అక్కలో ఏమీ మార్పు లేదు. అంటే ఎప్పుడూ ఇల్లు పట్టకుండా తిరుగుళ్ళు, స్నేహాలు, మిమ్మల్ని డబ్బుకు వేధిస్తుందని నా అనుమానం. డబ్బా? కొత్త కారు కొంటానంటే ఓ 50,000 పంపాను అంతేగా. ప్లీజ్ డాడీ, ఎక్స్క్యూజ్ మీ, మీరు డబ్బు పంపకండి, తగలేస్తోంది. కారు లేదు, ఏమీ లేదు. వెంటనే శివరావు ఇంటికి వెళ్ళాడు. మీనాక్షి ఎందువలనో ఇంటి వద్దనే ఉన్నది. నువ్వు ఈ మధ్య ఉమకేమైనా డబ్బు పంపావా? ఈ సూటి ప్రశ్న మీనాక్షిని కలవరపరిచింది. మాట్లాడవేం? ఏదో కొద్దిగా నసిగింది. అదే ఎంత అని నిలదీసినట్లే అడిగాడు. డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటానంటే ఓ 1,00,000 పంపాను. నీకు డబ్బెక్కడిది? ఏమిటి మీరనేది? మీనాక్షిలోని చండిక నిద్రలేచింది. నాకు డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ఆడదాని వద్ద ఉంటుంది? ఓహో, అలా కోపం తెచ్చుకోకు. అంత రొక్కం నన్ను అడగకుండా ఎలా సమకూర్చగలిగావని. ఈ మాత్రానికి మిమ్మల్ని ఎందుకు అడగడం? ఎటు పాత నగలు తరతరాలవి అలా పడి ఉండనే ఉన్నాయి బ్యాంక్ లాకర్స్లో. వాటిలో కొన్ని మార్చేశాను. ఉద్ధరించావులే. ఇలా తల్లి కూతుళ్ళు చిత్తం వచ్చినట్టు ఖర్చు చేసి ఎప్పుడో నా గొంతు మీదికి తెస్తారు. ఈ రోజుల్లో ప్రతి పైసాకు లెక్కలు, వివరాలు చూపాలని తెలుసా నీకు? మీనాక్షి మాట్లాడలేదు. ఇక నాకు తెలియకుండా అలాంటి పనులు చేయకు. ఉమా కారు కొనలేదు, వజ్రాలహారము కొనలేదనే నా అనుమానం. మరి డబ్బంతా ఎందుకు అడుగుతోంది? ఒకసారి వెళ్ళి చూడాలి. అన్నట్టు ప్రసవపు తేదీ ఎప్పుడు చెప్పింది మీనాక్షి. తీసుకొచ్చేద్దామని టైం దగ్గర పడిన కొలది శ్రమ అని చెప్పాను. ఏమైనా గుర్తుందా? డాక్టర్ మంచిదేనట, అక్కడే అంతా జరుగుతుందని ఇక్కడికి రాదని రాశాడు సత్యమూర్తి. ఏమిటి? ఎంతటి వాడయ్యాడు? ఎందుకు కొరగానివాడు? అదేమిటో నేను చూస్తాను. ఈ రాత్రే నేను ప్రయాణమై వెళ్తున్నాను. మీరు అడ్డుపుల వేయకండి తీవ్రంగా అన్నది. నిజమే, మొదటిసారి ఏం తెలుస్తుంది పాపం. ఏమిటో మరీ సత్యం ఇలా పట్టుబడుతున్నాడు. అంతా కుదురుస్తానులేండి, నేను వెళ్ళి తీసుకొస్తాగా. భర్త తన పక్షంగా మాట్లాడడం వల్ల ఆమెకు అందలమెక్కినంత ఆనందమైంది. అదంతా మరుక్షణంలోనే హారతి కర్పూరంలా హరించుకుపోయింది. మిసెస్ కైలాసం ఫోన్ కాల్ రావడంతో. లేనని చెప్పొద్దు అంటూ మాడిన ముఖంతో అంటున్న భార్యను విస్మయంగా చూశాడు శివరావు. ఏం సంగతి? మీ స్నేహమంతా ఏమైపోయింది? కొంపదీసి ఆవిడ కూడా నిన్నేం డబ్బడగడం లేదు కదా? మీనాక్షి గుండె గుబేలుమన్నది. భర్త హాస్యంగా అన్నా సరే భర్తకు అనుమానం రాకూడదంటే ఆమెతో మాట్లాడి తీరాలి ప్రస్తుతం. మీనాక్షి భయపడినంత జరిగింది. అర్జెంటుగా ఓ 25,000 సర్దుండి మీనాక్షి గారు, ఏమనుకోకండి. కామేశ్వరి సర్దుతుందనుకున్నాను, కానీ లేదనేసింది. ఏం చేస్తోందో మరి. డాక్టర్ మీద వచ్చిందంతా. మిమ్మల్ని అడక తప్పలేదు మరి. వారం రోజుల్లో సర్దేస్తలేండి. పాత డబ్బు ఇది అంతా. అయినా మనలో మనకేం లెక్కలేండి. సుందరి నా కూడలేగా. పెళ్లి టైంలో లెక్క చూసుకుందాం ఇవన్నీ. మీనాక్షి నుండి మరో రకం సమాధానం వినగోరనట్లుగా ఫోన్ పెట్టేసింది. ఎదురుగా భర్త ఉండడం వల్ల మీనాక్షి ఊ మాటలతో సరిపెట్టింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఏమిటట? ఎక్కడైనా మీటింగ్ ఉందా ఏం? తేలిగ్గా నవ్వేస్తూ అంతలో గుర్తొచ్చినట్లుగా అడిగాడు. అన్నట్టు నీకు తెలుసా?
కైలాసం బాగా దివాలా తీశాడని ఒకటే గొడవగా ఉంది. కొంపగోడు అమ్మినా తీరవని నెత్తిన కొంగేసుకుని మార్కెట్లో అందరూ అనుకోవడమే. మీనాక్షి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. అటు ఆ వెంకటేష్ కొడుకు కుమార్ గాడి కోసం ఒకటే ఇదయ్యే దానవు. చూసావా వాడి రాత ఎలా ఉందో? ఏమిటి అడగలేక అడిగింది. ఏమైంది నీకు ఈ మధ్య? మీ మహిళా మండలి నాగరికమణుల వార్తలే నీకు తెలియకుండా పోతున్నాయి. ఏమిటో చెప్దురు. ఎవరితోటో విధవ స్నేహాలు పెట్టుకున్నాడట. దాని సంబంధికుడెవడో కాల్చి పారేశాడట వాడిని. శవాన్ని చూసుకునేపాటి అదృష్టం కూడా లేకపోయింది తల్లికి తండ్రికి. మన ఉమగీత తిన్నగా ఉంది. కళ్ళెదుట ఉన్న ఆణిముత్యాలను కాదని ఎవడెవడి కోసమో ఇదవుతుంటావు నువ్వు. వాళ్ళ విధవ చరిత్రలు ఎలా ఉంటాయో చూడు. వెళ్తున్నాను, నీ ప్రయాణం సమయానికి వస్తానులే. భర్త ఎదుట ఉన్నంతసేపు ఎలాగో ప్రాణాలు ఉగ్గబట్టి నిలబడిన మీనాక్షి కుప్పకూలిపోయింది. ఓసి మిసెస్ కైలాసం కాదు, మిసెస్ పిశాచం. బ్రతికుండగానే దయ్యానివై పీడిస్తున్నావటే నన్ను. గతంలో అప్పుడప్పుడు 2-3 వేలుగా తీసుకున్న మొత్తం 20,000 కాక ఇప్పుడు ఒక్కసారే 25. ఏదీ దారి? చరాచర పదార్థ జాలమంతా గిర్రున తిరుగుతున్నట్లే అయింది ఆ కర్తవ్యమూఢురాలి కనుల మందు. ఉమను తప్పుడు దారిలోకి ఈడ్చిన కుమార్ మరణానికి పండగ చేసుకోవాలని ఉన్నది మీనాక్షికి. కానీ కంటిలో నలుసులా ఈ మిసెస్ కైలాసం దీని పీడ విరగడయ్యేదెలా? ఇటు డబ్బు గుంజుతోంది, అటు సుందరి తన కోడలంటోంది. ఈ దివాలా తీసిన దాని కొడుక్కి ఎలా చేయడం పిల్లని? కాదంటే రహస్యం బయటికి ఈడుస్తుందా? తల తిరిగిపోసాగింది ఆలోచించిన కొలది. అనుకున్నట్లుగా తనను తీసుకువెళ్ళడానికే కాక అదనుకు కూడా తల్లి రాకపోవడం ఉమకు ఆశాభంగం కలిగించడమే కాదు, పిచ్చెక్కినట్లే అయింది. మమ్మీ నన్నిలా వదిలేసిందేమిటి? చిచి, ఈ పిల్లాడిని పెంచుకుంటూ కూర్చోవాలా నేను? పథకమంతా మర్చిపోయిందా? ఉమా నిస్సహాయ క్రోధంతో ఉడికిపోతోంది. మగబిడ్డ అని ఉత్సాహంగా చెప్పిన నర్సు విస్మయంగా చూసింది సత్యమూర్తి వదనంలోని నిర్లిప్తతను. ఆమె అనుభవంలో ఇటువంటి వారిని చూడలేదు. ప్రథమ సంతానం, అది మగ శిశువు. ఈ జడ పదార్థం సంతోషించడేం? నర్సు ముఖంలోని భావాన్ని స్పష్టంగా చదవగలిగిన సత్యమూర్తికి తన పొరపాటు తెలిసొచ్చింది. భగవంతుడా, ఇక నుండి మరో నాటకం కూడా ప్రారంభించాలన్నమాట. ఉమకు భర్తగా నటిస్తున్నట్లే ఇక ఈ పిల్లవాడికి తండ్రిగా ప్రేమ ఒలికిస్తూ ఉండాలన్నమాట. ఇదిగో చేతికి ఎంత వచ్చిందో కూడా చూసుకోకుండా అందించిన పచ్చనోట్లను చూశాక నర్సు ముఖం వికసించింది. ఎంతైనా రావాలని ప్రయత్నించామమ్మా, ఏం చేయను. మీ మమ్మీ వస్తున్న కారుకు మద్రాసు వదిలి 10 మైళ్ళు వెళ్ళగానే యాక్సిడెంట్ జరిగింది. మమ్మీ ఎలా ఉంది డాడీ? దుఃఖంతో అడిగింది సుందరి. బాగానే ఉంది, కొంచెం దెబ్బలు, కంగారేం లేదు. ఉమా బిడ్డ హాయిగా ఉన్నారు కదా? సుఖంగా ఉన్నారు. ప్లీజ్ డాడీ, మమ్మీ నిజంగా బాగుందా? పిచ్చి తల్లి, లేకుంటే నేను ఇలా ఎలా మాట్లాడగలను? ఏం పర్వాలేదు, కానీ ఓ నెల మంచం మీదే ఉండాలి. కాళ్ళ ఎముకలు విరిగాయి. సుందరి ఏడుస్తూ ఏమీ మాట్లాడలేకుండా ఉండడం వల్ల పక్కనే ఉన్న సత్యమూర్తి రిసీవర్ తన చేతికి తీసుకున్నాడు. విచారం వెలిబుచ్చిన సత్యమూర్తిని ప్రేమగా మందలించాడు శివరావు. నోనో, ఏవో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బెంబేలు పడితే ఎలా? ఇది విచారించవలసిన సమయం కాదు సత్యం. నా జీవితంలో ఇంత ఆనందకరమైన దినం మునుపెన్నడూ రాలేదు. నాకు కొడుకులు లేకపోయినా మనవడున్నాడు. నువ్వు ఇంటికి మగబిడ్డను అందించావు. ఒక మాట కంటే ఒక మాట ఉత్సాహంతో ఉరుకుతూ వస్తోంది. ఇక్కడ శ్రోత మనసులో ఆరని మంటలు ప్రజ్వరిల్లుతున్నాయి. నెల ఎంతలో తిరిగొస్తుంది? మేమొచ్చాక బారసాల చక్కగా చేసుకోవాలి. నువ్వెటువంటి అభ్యంతరాలు చెప్పేందుకు వీల్లేదు. బారసాల అక్కడే చేద్దాం. తర్వాత అన్నప్రాసనకు ఇక్కడికి తీసుకొస్తాను. అడ్డు తగలకపోతే ఆయన ఆ పసివాడికి, పుట్టబోయే పసివాడి వేడుకలకు కూడా ఇప్పుడే ఆ టెలిఫోన్లోనే పథకాలు వేసే ప్రమాదం తోచింది సత్యమూర్తికి. మీ ఇష్టం లేండి, అత్తగారి విషయం రోజు తెలియజేస్తారుగా. ఉమ ఆరోగ్యం జాగ్రత్త. బాబు కోసం మంచి ఆయాలు దొరుకుతారా? ఇక్కడి నుండి పంపన? దొరికిందండి. తల్లి బిడ్డలను కంటికి రెప్పగా కాచుకునే మనిషి దొరికింది. తెలివైన వాడివేనే, ముందే అన్ని ఏర్పాట్లు చేసావన్నమాట. రోజు ఉదయం రాత్రి కూడా నాతో మాట్లాడుతుండు మరి. విచారంగా కుర్చీలో కూలబడిన సుందరి దశ చూశాడు సత్యమూర్తి. సుందరి, కొన్ని సంఘటనలు విచారకరమైనవే అయినా మంచికే జరిగాయని అనుకోవాలేమో. ఏమిటి? చేతులు కాళ్ళు విరగడం కూడా మంచికేనా? లేనిపోని నేరాలు నెత్తిన రుద్దుకోవడం కూడా మంచికేనా? ఆవేశంగా అడిగింది. రెండో ప్రశ్నకు నేనేమి చెప్పలేను కానీ మీ అమ్మగారే వస్తే పరిస్థితులు ఇంత శాంతంగా ఉండేవి కావేమో. పసివాడి అదృష్టమంతా. అయ్యో, అదృష్టవంతుడని వేరే చెప్పాలా? నాన్నగారికి చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది నాకు, తెలుసా? ప్లీజ్, ఎప్పుడు అంత పని చేయకండి. ఆ దేవతామూర్తి ఆనందాన్ని హరించకండి.
సాగిపోతున్న అతడిని చూస్తూ తనలో తాను గౌరవంగా తలపోసింది. మీకంటే దేవతలు పూజనీయులు ఎవరు? మానవ రూపంలో ఉన్న దేవతలు మీరు. బరువు వదిలిపోయింది. తిరిగి ఎప్పటిలాగా స్వేచ్ఛ వచ్చింది అనే సంతోషం ఉమా ప్రతిచర్యలోనూ కొట్టొచ్చినట్లు కానొస్తోంది. వెధవ బాగానే ఉన్నాడు. లోకంలో కావలసిన వాళ్ళు చస్తుంటారు, వద్దనుకున్న త్రాష్టులు బ్రతికేస్తూ ఉంటారు అని ఉమా తల్లితో మాట్లాడేటప్పుడు స్పష్టంగా విన్నది సుందరి ఒకనాడు. ఎంతైనా తన కడుపున పుట్టినవాడు ఎలా మాట్లాడగలిగింది మాట? సుందరి లోలోన చేదరించుకున్నది. సత్యమూర్తి గారి మాటలు నిజం. కాళ్ళు విరిగి మమ్మీ అక్కడ పడి ఉండబట్టి సరిపోయింది, కానీ ఇక్కడికొస్తే ఆ పసివాడిని ఊహించడానికి కూడా వణికిపోయింది సుందరి. అబ్బా, చాలామంది ధనవంతులను చూశాం, కానీ ఎంతగా ఆయాలు ఉన్నా కనీసం రోజుకు అరగంట కాలమైనా చేరదీస్తారు. ఈవిడ ఏమిటి, అసలు పిల్లవాడు ఉన్నాడా లేదా అన్న అజే లేదు. ఇలా పురిటి మంచం దిగిందో లేదో అలా షోకులు వేషాలు మొదలయ్యాయి. గుసగుసలుగా వినవస్తున్న ఈ ఆయా వ్యాఖ్యానానికి వంటామె సమాధానం ఏమిటోనని ఆరాగా విన్నది సుందరి. నిజమే, ఎప్పుడు బిడ్డని ఒడిలోనికి తీసుకున్నట్లే ఉండదు. మొగుడి మీద కూడా దుమ్ముదుమ్ములాడుతుంటుంది. పరాయి బోడిని గదిలో గంటలు గంటలు కూర్చోబెట్టి ముచ్చట్లాడుతుంది. దేవుడే పాపం ఆ బాబు. మరో మొగుడేవాడైనా అయితే ఆ ఆటలు సాగరించేవాడేనా? మనకెందుకే గొప్పింటి గోలలు అవన్నీ. సుందరి స్థాణువులా మారిపోయింది. ఇలా రకరకాలుగా అనుకుంటున్నారన్నమాట లోకులు. ఇంకేమీ అనుకోవడం లేదు కదా. ఆలోచనలతో కొట్టుకుపోతున్న ఆమెకి కొద్దిసేపటికి పసివాడి ఏడుపు వినవచ్చింది. అది వాడి ఉయ్యాల గది. ఆ పక్కనే ఉన్న ఉమ గదిలోనికి చూసింది సుందరి తెరచాటు నుండి. అంతకంతకు అధిక స్థాయిలో వినవస్తున్న శిశువు రోదనకు ఏమాత్రం చలించకుండా తన బాబ్డ్ హెయిర్ సింగారంలో మునిగిపోయి ఉంది ఉమ. పావుగంట గడిచింది. ఉమ ముస్తాబు పూర్తి చేసుకుని టకటకా నడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అయిన వాళ్లకే కానీ అజా ఆలన ఆయాకెందుకుంటుంది? ఆమె ఎక్కడో ఏ లోకాభిరామాయణంలోనే మునిగి ఉంటుంది. ఏడ్వని దిక్కుమాలిన గోల. లోలోన విసుక్కుంటూ ర్యాక్లో నుండి చేతికందిన నవలను తీసుకొని మంచంపై వాలిపోయింది సుందరి. 2 నిమిషాలు గడిచాయి. సుందరి! సత్యమూర్తి స్వరం విని తుళ్ళిపడినట్లే అయ్యి కంగారుగా లేచి కూర్చుంది. అతడింతవరకు సుందరి గదిలోకి రాలేదు ఏనాడు. ఇక ఏడ్వటానికి శక్తి లేనట్టు అలసి సొలసి వెక్కుతున్న పసివాడిని 2 చేతులతో పట్టుకుని సుందరి వైపే చూస్తూ గుమ్మం వద్దనే ఆగిపోయాడు సత్యమూర్తి. అతడి కన్నులలోని ప్రశ్నను గమనించిన సుందరి తన ఆవేశాన్ని అణుచుకుంటూ అధోవదనురాలైంది. సుందరి, ఈ అభాగ్యుడి ఏడుపు వినిపించలేదా నీకు? టక్కున తలెత్తింది సుందరి. ఆ ప్రశ్న నన్ను అడగవలసింది. సుందరిలో ఎన్నడూ కానరాని ఆ ఉద్విగ్నతను కొత్తగా గమనించిన సత్యమూర్తి ఆశ్చర్య పొందుతూ చూశాడు. ఎవరి వద్ద చనువు ఉన్నదో, మరెవరైతే అర్థం చేసుకోగలరో వారితోనే ఏదైనా మాట్లాడగలం సుందరి. మంచితనానికి కూడా ఓ హద్దు పద్దు ఉంటుంది సత్యమూర్తి గారు, కఠినంగా అన్నది సుందరి. అందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు నిలువున గోతిలో దిగబడిపోతారు, సమాధి అయిపోతారు. వారి సహనాన్ని తమ స్వార్థానికి వాడుకున్న వాళ్ళెవ్వరికీ ఆ సమాధిపై గుప్పెడు మట్టి చల్లగల సమయము, సహృదయత కూడా ఉండవు. అది ఈ లోకపు కఠోర సత్యం. నిర్జీవంగా నవ్వాడు సత్యమూర్తి. ఏనాడో సజీవ సమాధి అయిపోయాను సుందరి. ఈనాడు కొత్తగా వగచేదేముంది? ఎవరెవరి మీద కోపమో ఈ పసిగుడ్డుపై ప్రదర్శించి ప్రయోజనమేమిటి? అంటూ ముందుకు నడిచాడు ఆమెకు సమీపంగా. చూడండి, వీడికేం కావాలో కొంచెం. చేతుల్లోని శిశువును ముందుకు చాపాడు. సర్పదృష్టవలే చటుక్కున అడుగు వెనక్కి వేసింది సుందరి. ఏనలేని జుగుప్స, క్రోధము పడుగు పేకలాగా పరుచుకుపోయాయి అందమైన ఆ వదనంపై. ఈ పాపపు ముద్దను ఈనాటి వరకు ఆ సుందరి చేతితో స్పర్శించకపోవడమే కాదు, కన్నెత్తి కూడా చూడలేదని మీకు తెలియదనుకుంటాను. తీసుకుపోండి. ఉద్వేగంతో రొప్పుతూ వెనుతిరిగి నిలబడింది సుందరి. మనల్ని వేరు చేసి మన కలల్ని కూలద్రోసిన ఈ పిశాచ రూపానికి సేవలు చేయనవసరం లేదు. కన్నదానికే అక్కర్లేని దురదృష్టపోవాడు చావడమే మంచిది. చావనీయండి. 2 నిమిషాల అనంతరం సుందరి వెనుతిరిగి చూసేసరికి అక్కడ సత్యమూర్తి లేడు. ఆమెలో ఆత్మవిమర్శ ప్రారంభమైంది. నా మాటలతో ప్రవర్తనతో నేను ఈనాడు సత్యమూర్తి గారిని నొప్పించానా? అంత కఠినంగా మాట్లాడవలసింది కాదేమో. తర్క వితర్కాలతో ఆవేశం అణిగి శాంతం కలిగి సుందరి సిగ్గిల్లిపోయింది తన మాటలను తలుచుకుని. పసివాడికి పాలు పట్టడం పూర్తి చేసి సీసా పక్కన పెట్టి లేచాడు సత్యమూర్తి. వాడిని భుజంపై వేసుకుని జోకొడుతూ పచార్లు తిరుగుతున్న అతడు అప్పుడు చూశాడు గది గుమ్మం వద్ద అపరాధినిలా తలవాల్చుకొని నిలబడిన సుందర్ని. ఐఎమ్ సారీ, అతి తగ్గు స్వరంలో అన్నది.
ఆమె మనసులో రేగిన అలజడిని గమనించిన సత్యమూర్తి దగ్గరగా నడిచాడు. సుందరి, ఆ స్వరంలో ఎప్పటి మార్ధవతే చిందులు వేస్తోంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అటువంటి మాటలు వద్దు సుందరి. చూడండి, ఈ పసిముఖంలో మీకు పాపపు ముద్ర కనిపిస్తోందా? ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలో అడుగుడిగిన అమాయకుడు పాపపు ముద్దగా కనిపిస్తున్నాడా? అంతవరకు ఏడ్చి ఏడ్చి అలసి ఉన్నాడేమో. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు అమాయకంగా. ఇంకా వెక్కి పడుతూనే ఉన్నాడు నిద్రలో కూడా. చిన్ని కళ్ళు, బుల్లి నోరు, ఎర్రని పెదాలు, పసిమి రంగులో పాలుగారుతున్న బుగ్గలు, నల్లగా మెత్తగా సిల్కులా జుట్టు. ఈనాడే మొదటిసారిగా ఆ శిశువును కన్నెత్తి పరీక్షగా చూసిన సుందరికి ప్రథమంగా వాడిపై జాలి వంటి భావం ఉదయించింది. ఎవరో చేసిన పాపానికి బాధ్యుడు ఇంకా ఈ కనులు తెరవని గుడ్డు అని నేనును అనుకోవడం లేదు సుందరి. సుందరి శిరస్సు భారంగా వాలింది. పుడుతూనే అన్యాయానికి బలి కాకుండా, అనాథాశ్రమం పాలు పడకుండా రక్షించగలిగాను. కానీ ఇలా ఎంతకాలం కాపాడగలనా అనే నా ఆలోచన, అధైర్యం నన్ను తినేస్తోంది. వాడి ప్రాణం వాడిది మాత్రమే కాదు, వంశవారసుల కోసం తప్పించిపోతున్న మీ నాన్నగారి ప్రాణం కూడా, తద్వారా మనందరిది. మరి మాటలు లేకుండా మౌనంగా చేతులు చాచిన సుందరికి పసిబిడ్డను అందిస్తున్న సత్యమూర్తి ఆమె కన్నుల్లో మెదులుతున్న పశ్చాత్తాపాన్ని, పసివాడి ఎడల నూతనంగా ఉదయించిన ప్రేమను స్పష్టంగా చూడగలిగాడు. ఒక్క మాట. అటు నుండి వెళ్ళిపోబోతున్న అతడు సుందరి స్వరం విని ఆగాడు. సాహసించి ఒక విషయం అడగాలనుకుంటున్నాను, చెప్పండి. నా అభ్యర్థనను మన్నించగలరనుకుంటాను. అదేమిటో తెలియందే అంత కూడని విషయం అడుగుతానా? అతడిది నేలచూపులే సమాధానం అయ్యాయి. మీరు ఇంతటి విచక్షణ జ్ఞానం కలవారు, పరాయి బిడ్డను కూడా పాలించి పెంచగల ప్రేమస్వరూపులు. కానీ అక్క విషయంలో మాత్రం అంత నిర్దయగా ఎందుకుంటున్నారు? ఈ అనుకోని ప్రశ్న అతడిని అదిరిపడేట్లు చేసింది. ప్లీజ్ సుందరి, ఆ విషయం మీరు మాట్లాడవద్దు. సుందరి మరో 2 అడుగులు వేసి అతడికి చేరువుగా అభిముఖంగా నిలబడింది. క్షమించండి, నేను హద్దులు దాటే మాట్లాడుతున్నానేమో. మీ నిర్లక్ష్యం అక్కను మరింత తప్పుతోవలు పట్టిస్తోందేమోనని భయంగా ఉంది. జరిగింది మర్చిపోయి మీరు అక్క ఒకటవ్వాలని నేను కోరుకునేది. సుందరి విలవిలలాడుతూ ఆ విషయమే భరించలేనట్లుగా ముఖాన్ని ముంజేతితో ఆచ్ఛాదిస్తూ వెనుతిరిగి నిలబడ్డాడు. సుందరి, నిన్ను నేను మొదట గౌరవించాను, తరువాత ఆరాధించాను. నువ్వు నన్ను కోరుకున్న దానికంటే అధికంగా నిన్ను నేను కోరుకున్నాను. ఆ ప్రేమారాధనలు ఈనాటికి చెక్కు చెదరకుండా ఈ గుండెల్లో గుప్తమై ఉన్నాయి. ఆ జన్మాంతము అలాగే ఉంటాయి. ఈ జీవితానికి మరో స్త్రీ ప్రసక్తి లేదు. తన ఎదుట విప్పి పరచబడిన ఆ మనసు సుందరి కన్నులలో అశ్రుజలాన్ని పూరించింది. సత్యమూర్తి గారు, మాటలు రాక దుఃఖంతో ఆగిపోయింది. నాకు తెలుసు సుందరి నీ బాధ. కానీ ఉమ జీవితాన్ని నేను కళంకం చేయలేను. నన్ను నేను కళంకితుడును కావించుకోలేను. మెడలో పసుపుతాడు కట్టినంత మాత్రాన భార్యాభర్తలు కాలేరు. ఇది మనసు లేని మనువు, సమాజాన్ని మోసగించటానికి బాహ్యరూపమైన బంధం అంతే. కానీ ప్లీజ్ సుందరి, నన్ను బలవంతం చేయకు. నీ మీద గౌరవం నన్ను బలహీనుణ్ణి చేయకూడదని దైవాన్ని ప్రార్థించు. గబగబా అనేసి పారిపోతున్నట్లే నడిచిపోబోయిన అతడు ఇటు సుందరి కూడా నివ్వెరపడినట్లే నిలిచిపోయాడు. అతి హేళనగా నిలువున భస్మం చేసే చూపులతో నిలిచి ఉన్న ఉమను చూసి అంతలో సంభాళించుకొని పక్క నుండి తొలగిపోబోతున్న సత్యమూర్తిని ఉమా మాటలతోనే పట్టి నిలబెట్టింది. ప్రవరాఖ్యుడు కూడా ప్రణయనాయకుడు అయ్యాడన్నమాట. ఉమా, సత్యమూర్తి అదిలించబోయాడు. ఎప్పటి నుండి ఈ భాగోతం? ఎందుకన్నమాట నీకు నాపై అయిష్టం? ఉమా, హద్దులు తెలిసి మాట్లాడు, లేకుంటే ఫలితం బాగుండదు. నీ హద్దులు నీకు తెలుసా? నా హద్దుల గురించి మాట్లాడడానికి మరదలతో మంతనాలు. చి, ఆపు నీ ప్రేలాపన. కన్నదానవు కన్నెత్తి చూడకపోయినా వాడిని సుందరి ఎలా లాలిస్తుందో చూడు. ఎవళ్ళూ లాలించనక్కర్లేదు, కర్కశంగా పలికింది ఉమా. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే చాలు. వాడి కోసం ఉన్న ఆయా ఎక్కడ చచ్చింది? అంతలో పరుగు పరుగున రానే వచ్చింది ఆయా. వీడిని నిర్లక్ష్యం చేశావంటే నౌకరి తీసి పారేస్తాను, జాగ్రత్త అంటూ సుందరి చేతి నుంచి బిడ్డను లాక్కొని ఆయాకు అందించింది. ఆయా పారిపోయింది అక్కడి నుండి గండం గడిచినట్లుగా. ఉమా చరచరా నడిచిపోయింది తన గదిలోకి. సుందరి, సత్యమూర్తులు అవమాన భారంతో నిలిచిన తావునే నిలిచిపోయారు. ఒకరి ముఖం ఒకరు చూడటానికి కూడా సిగ్గుపడవలసిన మాటల ఈటలు విసిరింది ఉమా. చాలాసేపటికి సుందరి తలెత్తి అన్నది, నేను రేపు వెళ్ళిపోతాను, ఏర్పాటు చేయండి. సుందరి, లోకమందుల విషాదమంతా అతడి గళంలోనే పలికింది. నువ్వు కూడా నాకు శిక్ష వేస్తావా? ఇంతటి నిందను భరిస్తూ దుఃఖంతో వణుకుతున్న సుందరి స్వరం మాటలు పూరింపలేకపోయింది. పిచ్చివాళ్లను లెక్కలోకి
తీసుకోకూడదు సుందరి, అంతే. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేడు నువ్వు అదే మాట అంటున్నావు. ఆలోచించు. నీ సాయం లేనిదే ఒంటరిగా ఏమీ చేయలేనేమో నేను. ఒక మంచి పనికై ఎన్నో నిష్ఠూరాలు భరించాలి. మరి ఉండమని అర్థిస్తున్నాను. ఆ సౌమ్యమూర్తి అభ్యర్థనను, హితోపదేశాన్ని ధిక్కరించగల శక్తి సుందరికి లేదు. ఉమను చూడటానికి ఓసారి విజయవాడ వెళ్లే యోగం లేకపోయింది మీకు. పాపం మొదటి కాన్పు. తల్లి బిడ్డ ఎలా ఉన్నారో. మిసెస్ కైలాసం చేస్తున్న ఈ పరామర్శ తేలుకుండలా గుచ్చుకున్నది మీనాక్షిని. అవును పాపం. అందులోనూ నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ ఎలా పెంచుకుంటూ అవస్థలు పడుతున్నారో ఏమో. అయినా అల్లుడు మరీ అంత మొండిపట్టివాడేమిటి? ఇక్కడ మీరీ స్థితిలో ఉన్నారాయే. అక్కడ ఆమె బాలింతరాలు. విజయవాడకు మద్రాసుకు ఏమంత దూరమని? కారులో హాయిగా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చినంత సుతారంగా తీసుకురావచ్చు. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరిన శ్రీమతి మీనాక్షిని పరామర్శింపవచ్చిన స్నేహితులు అందరూ తలో వ్యాఖ్యానం చేస్తున్నారు. అంత వెళ్ళాక కూడా మిసెస్ కైలాసం తిష్ట వేసుకొని కూర్చుంది. నెలలు నిండకుండా పుట్టాడా మీ మనవడు? ఆరాగా అడిగింది. అనక తప్పలేదు మీనాక్షికి. పాపం మీ వారైనా ఓసారి వెళ్తే బాగుండును. అదే అనుకుంటున్నాను, వెళ్ళమంటున్నాను. ఓ క్షణం ఏదో చెప్పటానికి తటపటాయించింది. అంతలోనే ధైర్యం తెచ్చుకొని పళ్ళన్నీ బయటపెట్టి మాట్లాడడం ప్రారంభించింది. ఎప్పుడు మీరు పార్టీలు అవి ఇస్తుంటే ఎంత సరదాగా ఉండేదో. మీరిలా ఉంటే మన స్నేహితులు ఎవరికి ఏమీ తోచటం లేదు. అంతవరకు నిగ్రహించుకున్న మీనాక్షి కోపం బయటపడింది. అందరూ అలాగే సానుభూతి పలుకుతున్నారు ముఖమెదట. లోగడగల నా సౌందర్యాన్ని ప్రస్తుతం నేను కుంటిదాన్నైనందుకు చాటున బాగా సంతోషిస్తున్నారని విన్నాను. మిసెస్ కైలాసం ఉలిక్కిపడి మరలా సర్దు కూర్చుంది. ఎందుకంటే చాటుమాటన అలా వాగుతున్న వాళ్ళందరిలో తానే ప్రథమరాలాయే మరి. పోండి, ఎవళ్ళెలా అనుకుంటేనేం. మీరు మరో 2 నెలలు కాస్త కర్రల సాయంతో నడవాలన్న మాటే కానీ మళ్ళీ మామూలు మనిషి అయిపోరు. నా మట్టుకు నాకే మీరు సుందరి కంటే చిన్నదానిగా కనిపిస్తుంటారు. కొంచెం పొగిడింది, ఎందుకైనా మంచిదని. కానీ అంతరంగంలో అగ్నిహోత్రం ప్రవేశించిన మీనాక్షి వదనంలో ఏమీ సంతోషం కానరాలేదు. తెలుసు మీ మిసెస్ కైలాసం పొగడ్తలు ఎందుకు ప్రారంభించిందో. ఒక 4,000 కావాలి మీనాక్షి గారు. అతి సహజంగా ఏమాత్రం సంకోచం కానీ బిడియం కానీ లేకనే అడిగింది. అన్నట్లు మీ అబ్బాయి ఫారిన్ నుంచి ఎప్పుడొస్తాడు? మాట బార్చింది మీనాక్షి. మరో 6-7 నెలలు పడుతుందని రాస్తున్నాడు. మరి అలా అడుగుతారేం? మీ అబ్బాయి అని మా అల్లుడు ఎప్పుడొస్తున్నాడు అని అడగండి. తెచ్చిపెట్టుకున్న నవ్వుతోనూ కలుపుగోలుతనంతోనూ అడిగింది. మీ కొత్త పిక్చర్ బడ్జెట్ వివరాలేమిటి? ఒకరి మాటకు మరొకరి మాటకు ఎక్కడా అంతూ పొంతూ లేదు. తమ దివాళా విషయం తెలిసే మీనాక్షి అంత ధైర్యంగా అడిగిందని గ్రహించిన మిసెస్ కైలాసం ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోయింది. అన్నట్టు ఇందాక ఆవిడెవరో అంటోంది, తెలియని మాట కదూ. ఉమకు నెలలు కాకుండా పిల్లలు పుట్టడం ఏమిటబ్బా? ఇంతకు పెళ్ళ ఎన్నాళ్ళైంది? జ్ఞప్తి లేనట్టు ఆరాగా అటు ఇటు కళ్ళు తిప్పి ఆలోచనలో పడ్డది. మీనాక్షి ఈ సన్నివేశాన్ని ఇదివరలా శాంతంగా ఎదుర్కోగల సహనాన్ని కోల్పోయి ఉంది. కారు యాక్సిడెంటు, తన అస్వస్థత, అన్నిటి కారణాల వలన ఇద్దరికిద్దరే పందెం కోడి పుంజుల్లాగా కనిపిస్తున్నారు. డాక్టర్ కామేశ్వరి నాకంతా చెప్పిందిలేండి. మనలో మనకి దాపరికం దేనికి? పళ్ళికిలించబోయిన మిసెస్ కైలాసం షటప్ అన్న మీనాక్షి అరుపు విని కుర్చీలో అంతెత్తున ఎగిరిపడింది. తాను సరిగానే విన్నదా? తనను మీనాక్షి అంతటి మాట అనగలదా? నువ్వు నీ కామేశ్వరి గో టు హెల్ మిసెస్ కైలాసం. గెట్అవుట్ ఐసే. దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది మిసెస్ కైలాసం. నీ రహస్యం నా చేతిలో ఉంది మీనాక్షి, అది మర్చిపోకు. నీ కూతురికి పెళ్లి కాకముందే నోర్ముయ్, నౌకర్ల చేత గెంటిస్తాను కదలకపోయావంటే. అదేమిటో నీ పొగరంత వరకు నేను చూస్తాను. బుసలు కొడుతూ నిష్క్రమించింది మిసెస్ కైలాసం. కథ కొనసాగుతుంది.